ఈరోజు మొత్తం కల్పంలో మరియు మన 84 జన్మలలో ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా మనసారా శివపరమాత్మని స్మృతిలో అనుభవం చేసుకోండి. ఇప్పటి రోజుల కంటే రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ కర్మక్షేత్రంలో కర్మ ప్రక్షాళన జరగడానికి అనేక భయానక దృశ్యాలు ఎదురుపడుతుంటాయి. కరోనా అనే వ్యాధి ఇంకా జీవనోపాధికి మనం పంటలు పండించవచ్చు, వ్యాపార వ్యవహారాలు నడుస్తున్నాయి. కానీ ఒకరి నుంచి ఒకరికి వస్తుందని భయంతో నడుస్తుంది. ఇది డ్రామాలో ఎందుకు ఈ సీన్ నడుస్తుంది? ఎందుకంటే భగవంతుడు ఒక్కరే, నాకు ఇంకెవరూ లేరు అని పిల్లలందరూ ఒక్కరే ఒక్కరే అనే ధ్వని తీసుకొస్తారని, ఆ ఒక్కరి నుండే సౌభాగ్యం అన్ని జన్మలకి పొందాలని భావంతో బాబా డ్రామానుసారంగా ఈ లాక్డౌన్ నడుస్తుంది. నెక్స్ట్ రాబోయేది ఏంటి? యుద్ధం వస్తుంది. బ్రహ్మబాబాకి చూపించారు బాబా. అది ఫైనల్ సీన్. అది యుద్ధం వచ్చినప్పుడు మనకు ఆహారం లభించటం దుర్లభం, చాలా కష్టం. ఆకలి చావులు పెరిగిపోతాయి. ఒకళ్ళని కూడా రక్షించలేరు. మనం సెంటర్కి వెళ్దామన్నా కూడా రక్షణ అనేది సెంటర్ ఆధారంగా ఉండదు, పరమాత్మ స్నేహం ఆధారంగా ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా పరమాత్మ స్నేహం ఆధారంగా రక్షణ ఉంటుంది, కానీ సెంటర్ ఆధారంగా రక్షణ ఉండదు. అందుకోసం బాబా ఎందుకు చెప్పిస్తున్నారంటే, ఈరోజు మీరు సుమారుగా 3 నెలల నుంచి సెంటర్కి వెళ్ళట్లేదు. సెంటర్ టీచర్స్కి ఏమో విద్యార్థులు లేరు, విద్యార్థికి ఏమో టీచర్ లేరు.
దీంట్లో గుహ్య రహస్యం తెలుసుకోవాలంటే మీ ఇంటిని శివాలయం చేసుకోండి, మీ మనసుని మందిరం చేసుకోండి, మీ కుటుంబ సభ్యుల్ని ఏదో ఒక దాంట్లో స్వతంత్రంగా ఉంటే దాన్ని సహయోగం చేయించుకోండి. అప్పుడు మీరు ఇటువంటి భయంకర పరిస్థితుల్లో చక్కటి యోగం చేసుకోగలరు. అర్థమైందా? ముందు ముందు ఇంకేం ఉండవు. 1 by 1 సీన్ వచ్చేస్తాయి. కాబట్టి నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అనుకుని మీకు మనసులో ఉంటే చక్కగా మీ ఇంట్లో యోగం చేసుకోండి. వాణిలు వినండి, చదువుకోండి. గుళ్ళో ఎలాగైతే ఉండి పెడతారో అలా ఒక డిబ్బి పెట్టుకోండి, లేదా ఒక డబ్బా పెట్టుకోండి. ధనం కానీ బియ్యం కానీ తీసుకోండి. మీ పిల్లల చేత కూడా నాన్న ఒకసారి శివబాబాకి దండం పెట్టుకుని నువ్వు ఎక్కడ బయటికి వెళ్తావేమో వెళ్ళు, ఎంతో కొంత తీసుకో అని చెప్పండి. బాబా ఆశించింది ఫైనల్గా అది. అప్పుడు చెప్పాను కదా మీకు, సత్యమైన వాళ్ళంతా మధువనం వెళ్ళిపోతారు. నో డౌట్. అది మధువనం ఇంటర్నేషనల్ సంస్థది. ప్రస్తుతం ఏమీ లేనట్టుంది, కానీ అంతిమంలో ఆ స్థానం చాలా ప్రసిద్ధి అవుతుంది. విశ్వ సమ్మేళన వేదిక కూడా అక్కడే నడుస్తుంది. దాదీ గారిని కూడా అంతకే ఉంచారేమనేది ఇదివరకు కూడా చెప్పాను మీకు నేను. కాబట్టి మీరు అంతిమ సమయంలో రక్షణా స్థలానికి వెళ్తూ అవ్యక్త పరిస్థితిగా విదేశీయులకు సేవ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు అన్నీ మర్చిపో. అన్నీ తెలిసింది నీకు. సెంటర్కి వెళ్తే ఎలా యోగం చేయాలి నీకు తెలుసు, బాని ఎలా వినాలి అని నీకు తెలుసు. ఇప్పుడు వరకు విన్నావు నువ్వు. ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి వినిపించడానికి నువ్వు పైకి చదువుకో. నువ్వు ఇంట్లో వాళ్ళని కూడా వినిపించక్కర్లేదు. నువ్వు పైకి చదువుకుంటే ఇంట్లో వాళ్ళు అందరూ వింటారు. ఎందుకంటే నేను మైకులో అమలాపురంలో ఉన్నప్పుడు మైకులో చదివితే 4 వైపులా 2 కిలోమీటర్లు వెళ్ళేది. వాళ్ళందరూ చెప్తున్నారు, అన్నయ్య మేము చక్కటి యోగం చేసేసుకున్నాం, మేము కొత్త బాబా పిల్లలు అయిపోయాం అని సెంటర్కి వచ్చేవారు వాళ్ళు. కాబట్టి భగవంతుడి వాక్యాలు ధ్వని రూపంలో చేసుకోండి. సరిపోతుంది కదా. చాలాసార్లు చెప్పించారు బాబా ఈ విషయం. మీరేమనుకుంటున్నారంటే సెంటర్కి వెళ్తే నాకు యోగం కుదురుతుంది అనుకుంటున్నారు మీరు. మంచిది, తప్పేం లేదు. అక్క చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నారు, తప్పేమీ లేదు. ఇంతవరకు చెప్పించాడు కదా. మేస్త్రి గృహాన్ని కడతాడు, కూలీలు కడతారు, కానీ అతను ఉంటాడు అందులో? వాళ్ళు ఉంటారు కదా, మీరుంటారు. ఆ గృహంలో ఎవరుంటారు? యజమాని ఉంటాడు. అలాగే అంతిమంలో నువ్వు రక్షణా స్థలానికి వెళ్ళాలి అన్నా కూడా రక్షించేవాడు ఒక శివబాబా తప్ప ఇంక ఏ స్థానం కానీ ఏ బ్రాహ్మణాత్మ కానీ నిన్ను రక్షించలేరు. అది గుర్తుంచుకోండి. ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారు అంటే 20 సంవత్సరాలు ఉన్న సెంటర్ తీస్తే సెంటర్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. నీకు సెంటరు యోగం కుదిరిలాగా ఉంటే రేపు అంతిమంలో నువ్వు సెంటర్కి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది అది. అప్పుడు నీకు ఇంక యోగం ఏం కుదురుతుంది? బయట వాళ్ళకి మనకి తేడా ఏంటి? కాబట్టి పార్ట్ 2కి వెళ్ళిపోదాం. బాబా ఇది చెప్పమన్నారు, రోజు ఒక 5 నిమిషాలు ఈ విషయం చెప్పమన్నారు. మీ ఇళ్ళని శివాలయం చేసుకోండి. రేపు ముందు సెంటర్లు తీసారనుకోండి, వెళ్ళాలని మీకు మనసు ఉందనుకోండి,
సద్గురువారం వెళ్ళండి. అక్కడ ఇంతకుముందు ఏవైతే మీరు ఈ సహయోగ అవుతున్నారో ఆ రోజు సహయోగవి మిగిలిన రోజులన్నీ మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. అర్థమైందా? కానీ అది కూడా అవసరం లేదు. చెప్పాను కదా, కూతురి వివాహం చేసిన తర్వాత పూర్తిగా అత్తవారి ఇల్లే పుట్టిల్లు కింద అయిపోతుంది. ఎట్టి పరిస్థితిలో చూడటానికి వస్తారు కానీ పుట్టింటికి అత్తవారి ఇల్లు వదిలేసి పుట్టింటికి వస్తారా? రారు కదా. అలాగే బాబా మిమ్మల్ని మీళ్ళు శివాలయం చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయనకి ఎలా ఉండాలంటే మొత్తం ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఇంట్లో చక్కటి యోగం చేసుకుంటున్నారు, చక్కగా వాణి చదువుకుంటున్నారు, పైకి చదువుకుంటున్నారు. కుటుంబ సభ్యులే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం బాణంగా తగులుతుంది. డిబ్బి పెట్టుకున్నారు. ఇంక మీ ఇల్లు శివాలయం అయిపోయింది కదా. గుళ్ళో ఏముంటుంది? విగ్రహం, ఉండి, పూజారి, భక్తులు. మనసు సేవ చేయండి. ఎంతోమంది మీ దగ్గరికి వచ్చి శాంతిని అనుభవం చేసుకున్నట్టు అనుభవం చేసుకోండి. తప్పకుండా చేసుకుంటారని బాబా మళ్ళీ ఈ విషయం చెప్పించారు. అయితే నిన్న మనం డ్రామా ఫిక్స్డ్ అని మనం నొక్కి బాబా చెప్పించారు. డ్రామా మారదని, ఎట్టి పరిస్థితుల్లో మారదని చెప్పించారు బాబా. అయితే ఇంకా అనేక మందికి అనేక సంశయాలు ఉండొచ్చు, కానీ అన్ని సంశయాలు కూడా మనం తీర్చలేం. డ్రామా మారిందంటే ఏం జరుగుతుందంటే, కల్పకల్పం మారిందంటే మొత్తం సిస్టమే మారిపోద్ది. రెండో కృష్ణుడు 8 కృష్ణులు ఫిక్స్ అయిపోయారు. రెండో కృష్ణుడు కొత్తగా ఇంకొకరు వచ్చారనుకోండి, మూడో కృష్ణుడు ఎక్కడికి కూర్చోబెట్టాలి? అందుకు మాల పెంచారనుకోండి, అక్కడి నుంచి తేడా వచ్చేస్తాయి. ఎలాగైతే ఒక బస్సులో 35 సీట్లు ఉన్నాయి, 30 సీట్లు ఫుల్ అయిపోయినాయి. ఎవరో ఎక్కారు. ఎవరు ఎక్కినప్పుడు బాబు ఒకరిని లేపి కూర్చోబెట్టామనుకోండి, అతను నుంచోవలసిందే కదా, అతనికి సీట్ లేదు కదా. అందుచేత డ్రామా అనే దానికి బాబా ఏం చెప్పారు అంటే, జరిగిపోయినప్పుడు నీకు జరిగిపోయిన తర్వాత ఓటమి వచ్చినా, విజయం వచ్చినా, పరాజయం వచ్చినా, ఏదొచ్చినా డ్రామా అనుకుని పులి స్టాప్ పెట్టమన్నారు. అంతేగాని డ్రామాలో ఉంటే జరుగుతుంది అని అనుకోకూడదన్నారు బాబా. అర్థమైంది కదా. ఫిక్స్డ్ డ్రామా ఇది, అనాదిగా తయారైపోయింది ఫస్ట్ సంగమయుగంలో. రెండు ఉదాహరణలు కూడా నిన్న చెప్పించారు బాబా. నీ సంకల్పంతో కార్యం చేసేసావు, శ్రీమతం ఆధారంగా కాదు అది. ఎవరైనా అడిగినప్పుడు ఏం చెప్తున్నావు, నువ్వు ఎలాగెందుకు చేసావు, అది శ్రీమతం కాదంటే ఏం చెప్తున్నారు? బ్రాహ్మణాత్మ డ్రామాలో ఉందన్నయ్య చేశాను అంటున్నారు. అని చూసారా డ్రామాని ఎలాగ వాడుకున్నారు? డ్రామాలో ఉందా? ముందు నిన్ను డ్రామా ఫిక్స్ చేసిందా, లేకపోతే నువ్వు డ్రామాని తయారు చేసుకున్నావా? నువ్వు యాక్ట్ చేసావు, భగవంతుడు దాన్ని ఎడిటింగ్ చేశాడు. నిన్ను ఎక్కడ పెట్టాలో ఏం చేయాలనేది ఆయన ఎడిట్ చేశాడు. అక్కడ పిక్చర్లో యాక్టర్ యాక్ట్ చేసేస్తాడు. ఒక చోట ఒక సీన్ తీసుకుంటారు, అది తర్వాత కలుపుతారు ఎక్కడ పెట్టాలనేది. అలాగే
చాలామంది నేను నోటంపు విన్నది ఏంటంటే, అన్నయ్య నువ్వు ఇది తప్పని తెలుసుండు కదా నీకు, పక్కగా తెలుసు వాళ్ళకి ఇది తప్పని. కానీ మన్మతంతో కానీ పరమతంతో కానీ వాతావరణం వాయుమండలం ఆధారంగా కానీ సాంగత్య దోషం వల్ల కానీ చేసేస్తారు పని. చేసేసి మనం అడిగామనుకోండి, మనల్ని నోరు ముగించడానికి ఏం చెప్తారంటే డ్రామాలో ఉందన్నయ్య అంటారు. బాబా ఏమన్నారు దానికి, డ్రామా రచయిత నువ్వే కదా అంటున్నాడు. అంటే నీ రచన నువ్వే చేసుకున్నావు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు, డ్రామా గురించి ఏమి మీరు ఆలోచించకండి, తీవ్ర పురుషార్థం చేసేయండి, మీ జీవితం మారిపోద్ది అంటున్నారు. మరి నిన్న కూడా బాబా చెప్పారు కదా, సెకండ్ లక్ష్మీనారాయణలో ఎవరిని ఇంకా ఫిక్స్ చేయలేదు కదా బాబా, అని తెలిసి ఎవరుంటారనేది. మరి ఇప్పుడు మనం సెకండ్ లక్ష్మీనారాయణ కింద అవ్వటానికి బ్రహ్మబాబాని ఫాలో అయిపోండి, చెయ్యండి, ఎంతమంది చేస్తారో చూద్దాం. మీకు నెంబర్ వచ్చేస్తాడు. 8 అన్నది అష్టరత్నాలు అన్నది 9 కింద చేస్తాడు బాబా. అది హైలీ ఇంపాసిబుల్, జరగదు. ఎందుకంటే మన ఆత్మ ఎన్ని జన్మలు ఏ కార్యం చేయాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరితో సంబంధం పెట్టుకోవాలనేది టాప్ టు బాటమ్ అందరికీ 780 కోట్ల ఆత్మలకి ఫిక్స్ అయిపోయింది. ఆన్లైన్లో మనం రిజర్వేషన్ చేసుకుంటాం, మన సీట్ ఫిక్స్ అయిపోయింది, ఇక్కడ స్లీపర్ ఫిక్స్ అయిపోయింది. అలాగే ఫస్ట్ సంగమయుగంలోనే ఫిక్స్ అయిపోయింది. ఇంకంచేత దాని గురించి చూడకుండా మనం చేయవలసింది ఏంటి, త్యాగము, తపస్సు, సేవ. ఓకే, రెండో భాగంలో మనం చెప్పవలసింది ఏంటంటే, పరంధామ నివాసి పరమ పవిత్రుడు, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు మనం స్వర్గం ఇచ్చేసిన తర్వాత 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా సత్యయుగం. 9 లక్షల ఆత్మలు 16,108 వచ్చేస్తారు. తర్వాత వరుసనే 33 కోట్లు వస్తారు. అంటే ఇక్కడ గుర్తించవలసిన ఒక పాయింట్ ఏంటంటే, సెకండ్ కృష్ణుడు కూడా ఫస్ట్నే వచ్చేస్తాడా అని మీరు అడగాలి అసలు ప్రశ్న. మీరు సెకండ్ కృష్ణుడు అంటే 8 లక్ష్మీనారాయణలు కూడా 16,108 మాల కదా, మరి వాళ్ళందరూ వాళ్ళు వచ్చేస్తారా అనేది ఇక్కడ చాలా మేజర్ ప్రశ్న ఇది. అది సబ్జెక్టు వేరియేషన్ అంటారు. బాగా క్లారిటీ ఇవ్వలేదు ఎక్కడ దానికి. ఇప్పుడు సెకండ్ కృష్ణుడు, థర్డ్ కృష్ణుడు వీళ్ళందరూ ఫస్ట్నే వచ్చేసారనుకోండి, అప్పుడు ఎప్పుడు కూడా ఆత్మ పరంధామం కింద దిగిన తర్వాత గ్రేడ్ తగ్గిపోతూ వస్తుంది జన్మ జన్మకి, కానీ గ్రేడ్ పెరగదు.
అప్పుడు ఈ వచ్చిన థర్డ్ కృష్ణుడు, ఫోర్త్ కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఫస్ట్నే వచ్చేసారు అనుకోండి, ఏమవుతుందంటే ఒక జన్మ అయిపోయేటప్పటికీ ఇంకో జన్మలోకి వెళ్ళాలంటే గ్రేడ్ పెరగటం అనేది జరగదండి. అది గ్రేడ్ కింద దిగిపోద్ది. అంచేత మీకు తెలియదు ఈ రహస్యం, కానీ మీకు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ కన్ఫ్యూజ్ అయినా ఏదైనా నేను చెప్తున్న ధర్మంగా నేను చెప్తున్నాను. ఇది సబ్జెక్ట్ వేరియేషన్ అంటే ఇది ఈ ట్రేడ్ సీక్రెట్స్ మనం ఎంత ఆలోచించినా ఓపెన్ అవ్వో బాబా కూడా చెప్పరు. కాబట్టి అవన్నీ మనకు అవసరం లేదు. కానీ పరమాత్మ శక్తి ఎంత గొప్పది, పరమాత్ముడు ఎంత గొప్పవాడు, పరమాత్మ నాకు ఏమిస్తున్నాడు, ఎంత సింపుల్గా నాకు జీవన్ముక్తిని ప్రసాదిస్తున్నాడు అనేది మీ దృష్టిలో ఎప్పుడూ ఉండాలి. మనం ఎంత ఇస్తే ఎంత తిరిగిస్తున్నాడు ఆయన, మనం ఏమిస్తే ఆయనకి ఏమి ఇవ్వాలి అనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, 5000 సంవత్సరాల వరకు భగవంతుడు పరంధామంలో ఉంటారు, మన భూమి మీదకి రారు, జ్ఞానం చెప్పరు. అంటే భగవంతుడు మళ్ళీ భూమి మీదకి రావాలంటే 5000 సంవత్సరాలు పూర్తి అవ్వాలి, సంగమేగం ఎంటర్ అవ్వాలి. ఈ 5000 సంవత్సరాలు ఆయన ఏం చేస్తున్నారు అక్కడ? ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. భగవంతుని మీద ఎంతో దివ్యమైన దృష్టి, వృత్తి ఉంటేనే ఇటువంటి అర్థం అవుతాయి. నేను అడిగాను బాబాని, ఇది నా అనుభూతి చెప్తున్నాను తప్ప వాణిలో పాయింట్లు కావు, వాణిలో చెప్పరు కూడా బాబాయి. ఎందుకంటే చెప్పినవాడు చేయట్లేదు పూర్తిగా, కొత్త ఇంకేం అవసరం ఏంటి మనకి ఆయనకి? బాబా నేను అడిగాను 3 నెలలు యోగం చేసుకునే టైంలో, అప్పుడు నాకు సేవ లేదు, ఏమీ లేదు, పరివారం కూడా అంత నాకు తెలియదు. నా మట్టికి నాకు అలాగా ప్రశాంతంగా ఉన్న నీటిలో బెడ్ వేస్తే అలలు ఎలా వస్తాయో అలా నాలో అలలు వచ్చాయి. బాబా, శివబాబా, మా అందరికీ పరంధామం నుంచి వచ్చినప్పుడు ఒక చిన్న బిడ్డ తర్వాత యుక్త వయసు వచ్చి వివాహం అవి, భార్య అని, పిల్లలని అన్నీ ఇస్తున్నాం ప్రతి జన్మలో ప్రతి ఒక్కరికి. ఒక ఆనందం, ఆప్యాయత, అనురాగం చక్కగా మేము పాత్ర అభినయిస్తున్నాం మీరు ఇచ్చిన లోకంలో. కానీ మీరు అక్కడుండి 5000 సంవత్సరాలు ఎలా ఉంటారు మీరు? నాకు అది అలా ఉంటారని నాకు అనిపించట్లేదు అంటే అప్పుడు బాబా చెప్పారు. ఏం చెప్పారు అంటే, భక్తి మార్గంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని భగవంతుని గానం చేస్తారు అని చెప్పారు బాబా. అఖిల అండం అంటే నాకు చెప్పింది ఏంటంటే బాబా, అండము అంటే ఆత్మలో, అఖిలం అంటే లెక్కలేనన్ని ఆత్మలో, సృష్టి ఆదిలో పరమాత్మ శివుడి యొక్క దివ్య శక్తి చేత, సంకల్ప శక్తి చేత జన్మ తీసుకున్నాయి. అవన్నీ కూడా పైన సైన్స్ వాళ్ళు చెప్తారు, అనేక రకాల గెలాక్సీలు ఉన్నాయి, పాలపుంతలు ఉన్నాయి, బ్లాక్ హోల్స్ ఉన్నాయని చెప్తారు. బాబా ఏం చెప్పారంటే, ప్రతి గెలాక్సీ దగ్గర సౌర కుటుంబంలో సృష్టి ఉంది.
అక్కడ కొన్ని సంవత్సరాలకి సంగమయుగం వస్తుంది. ఒక సౌర కుటుంబంలో, మన సౌర కుటుంబంలో 5,000కి వచ్చింది. ఈ 9 గ్రహాల మధ్యలో ఈ సౌర కుటుంబం అంటారు దీన్ని. ఈ సౌర కుటుంబంలో భగవంతుడు 5,000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి సంగమయుగంలో జ్ఞానం చెప్పి మళ్ళీ 5,000 సంవత్సరాలకు సరిపడేటువంటి ప్రాప్తిని ప్రసాదించేస్తారు. ఓకే, మళ్ళీ 5,000 సంవత్సరాల వరకు రావక్కర్లేదు ఈయన. ఇంకో సౌర కుటుంబంలో 5,500కి సంగమయుగం వచ్చిందనుకోండి, అక్కడ మళ్ళీ బాబా ఉంటారు. అలాగా కోటి లోకాలు ఉన్నాయని బాబా నాకు అనుభవం చేశారు. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు భగవంతుడి శక్తిని అనుభవం చేసుకోకుండా మీరు ఆయనతో స్నేహం చేయలేరు. ఇప్పటి వరకు భగవంతుడిని మనం చాలా సామాన్యుడిగా భావిస్తున్న కారణంగా మనం ఇక్కడ లౌకిక జీవితంలోనే ఎక్కువ బ్యాలెన్స్ ఉంచుకుని అలౌకిక జీవితంలో చాలా తక్కువ బ్యాలెన్స్ ఉంచుకుంటున్నాం. అతని శక్తి మీకు అనుభవం లేదు. శక్తి అనుభవం కోసం నాకు ఫస్ట్లో బాబా బిడ్డ అయిన తర్వాత నాకు అనుభవం చేస్తారు ఇది బాబా. ఏం చేద్దంటే మా ఇంట్లో సెంటర్ ఇల్లు అమ్మేద్దామని ఖాళీ చేయించాం. అప్పుడు మేమే ఉన్నాం, నాకు ఇంకెవరు స్టూడెంట్స్ లేరు. బాబా ఏమన్నాడంటే, నువ్వెవరిని పిలక్కర్లేదు, నీ హృదయము నా హృదయంతో స్పందన జరుగుతూ ఉంటే సత్యత్రేతయుగంలోకి వచ్చే ఆత్మలో వాళ్ళ కాలు కదులుతూ నీ దగ్గరికి వస్తారని చెప్పారు బాబా. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సెంటర్ వెళ్ళిపోయింది, మేము బిల్డింగ్ అమ్మేయటానికి ఖాళీ చేయించాం. అప్పుడు అక్కయ్యతో కూడా చెప్పాను, అమ్మ నేను మరి అమ్మే వరకు బేరం పెట్టాను, ఇక్కడ మేము మా కుటుంబం మేము యోగం చేసుకుంటాం, మీరు ఏదో సెంటర్ పెట్టారని భావించొద్దు అని కూడా చెప్పాం. మీరు కావాలంటే వీళ్ళందరినీ మీ దగ్గరికి తీసుకెళ్ళిపోండి. నాకు ఎప్పుడూ కూడా పరివారం తయారు చేసిన తర్వాత పరివారంతో ఉండటానికి నాకు ఇష్టం ఉండేది కాదు. పరమాత్మతో ఇష్టం, కొత్త ఆత్మల కోసం తపన. అప్పుడు బాబా ఖాళీగా ఉండేము కాబట్టి బాబా నాకు ఈ విషయాలన్నీ నేను అడిగితే బాబా చెప్పారు. వెంటనే చెప్పారా, అలా తపస్సు 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 ఆలోచన 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 చేయగా లాస్ట్ టైంలో చెప్పారు బాబా 3 నెలల తర్వాత. ఏ విధంగా అయితే గర్భస్థ శిశువు, గర్భంలో ఉన్న శిశువు ఎన్నో నెలలకు కానీ ఆత్మ ప్రవేశించంటారు కదా, అలా చెప్పారు బాబా నాకు ఈ విషయాలు. ఏమన్నారంటే, చాలా మంచి ఆలోచన నీది, భగవంతుని శక్తిని అనుభవం చేసుకోవటం కోసం నా ఆత్మకి తండ్రి ఇంత గొప్పవాడా అని అతీంద్ర సుఖం అనుభవించటానికి కోసం నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను చెప్తున్నాను విను. కోటి లోకాలకి నేను అధిపతిని. ఈ సౌర కుటుంబంలో 5,000 సంవత్సరాలకి వచ్చి నేను 80 సంవత్సరాలు ఎన్నో సంథింగ్ కొన్ని సంవత్సరాలు జ్ఞానం చెప్పి మళ్ళీ 5,000 సంవత్సరాల వరకు ఆత్మలకి నెంబర్ వారీగా కింద దిగి పాత్ర అభినయించే భాగ్యాన్ని ప్రసాదించేస్తాను. ఓకే, అయిపోయింది. అక్కడికి మళ్ళీ ఇంకో సౌర కుటుంబానికి వెళ్ళాలి ఆయన. అక్కడ 5,200కి రావచ్చు, 5,500కి రావచ్చు సంగమయుగం. అక్కడ కూడా జీవరాశులు ఉంటాయి, అక్కడ కూడా సిస్టమ్స్ అండ్ కస్టమ్స్ అన్నీ ఉంటాయి. అందుచేత బాబా ఏమన్నారంటే, ఇలాగ నేను కోటి లోకాలకు చూడాలంటే కనీసం ఒకరోజు అక్కడ సంగమయుగం వస్తే నాకు 1,000 రోజులు పడుతుంది కోటి లోకాలు చూడాలంటే అని చెప్పారు బాబా. అర్థమైందా?
ఉం? కారు చూడండి, గంటకి 40 కిలోమీటర్లు వెళ్తుంది. మనం 100 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వెళ్ళాలంటే 2 గంటలు పడుతుందని లెక్క పెట్టేస్తుంది కదా మనకి. గంటకి 40 కిలోమీటర్లు వెళ్తుందో, 80 కిలోమీటర్లు వెళ్ళాలంటే మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం కదా 2 గంటలు పడుతుందని. అలాగే బాబా ఏం చెప్పారంటే 1000 సౌర కుటుంబాల్లో కోటాను కోట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. అక్కడ కూడా సృష్టి ఉంది. ఇదే సృష్టి కాదు, అక్కడ వేరియేషన్ ఉంటుంది. ఎలాగైతే ఈ భూమండలం మీద అమెరికా దాని పడికట్లు పద్ధతి వేరు, జపాన్ దాని పద్ధతుల పడికట్లు వేరు, రష్యా మతాలు వేరు, కులాలు వేరు, పడికట్లు వేరు, ఆహార విహార వ్యవహారాలు వేరు. అలాగే ప్రతి సౌర కుటుంబంలో మీకంటే ఉన్నతమైనటువంటి ఆయుష్ కలిగిన వాళ్ళు ఉంటారు. రూపురేఖల్లో కూడా ఇంకా ఎంతో అదృష్టమైన వాళ్ళు, అందమైన వాళ్ళు, శారీరక బలం కలిగిన వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పారు బాబా. చాలా వండర్ఫుల్ బాబా. నేను ఆలోచించింది ఏంటంటే, సంగమయుగంలో మీరు వచ్చినప్పుడు మా అంతిమ జన్మలో తనువు మనసు ధనం అన్నీ మీకు ఇచ్చినప్పుడు మాకు ఒక్క జన్మలో చేసింది 84 జన్మలకి 5000 సంవత్సరాలకి అద్భుతమైన అదృష్టాన్ని ప్రసాదిస్తున్నావు నువ్వు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రివి నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకు భార్య ఉండట్లేదు, పరంధామంలో పిల్లలు లేరు, సాధనాలు లేవు, ప్రకృతి లేదు, పంచతత్వాలు లేవు. గోడకి మేక్ కొట్టి క్యాలెండర్ తగిలింతే ఎలా ఉంటావు అలా ఉండిపోతాం. నాకు ఉండవని నాకు నమ్మకం బాబా. ఎందుకంటే మా కోసం మీరు త్యాగం చేశారు. నాకు కొంచెం ఈ రహస్యం చెప్పమని అలా బతిమాలుగా 3 నెలల లాస్ట్లో ఇవన్నీ చెప్పుకొచ్చారు బాబా నాకు. ఏమనంటే, భక్తి మార్గంలో చూసుకో, పెద్ద పెద్ద భక్తులు ఏం రాశారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నారు. దాని అర్థం చెప్పారు బాబా. అఖిల అండం అంటే లెక్కలేనంత ఆత్మలు. ఇవన్నీ ఎప్పుడు జన్మ తీసుకున్నాయి చెప్పాను కదా నిన్న. శూన్య ప్రదేశంలో కటిక చీకట్లో భగవంతుడు స్వయం వ్యాపిన తర్వాత తన సంకల్ప శక్తి చేత ఆత్మలు జన్మ తీసుకున్నాయి. ఈ పంచతత్వాలు కూడా జన్మ తీసుకున్నాయి. పైన నక్షత్రాలన్నీ కూడా ఒకేసారి జన్మ తీసుకున్నాయి. కాబట్టి ఒక్కరోజు నేను ఒక సంగమయుగం ఒక్కరోజు అనుకోని నీ దృష్టిలో నేను లాస్ట్ సౌర కుటుంబం కోటి దానికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 1 కోటి రోజులు పడుతుంది. అర్థమైందా? చాలా డీపెస్ట్ థియరీ ఇది. అందుచేత అప్పుడు నాకు తృప్తి అయిపోయింది. బాబా నాకు చాలా సంతోషంగా ఉంది బాబా. మాకు భార్య అని, పిల్లలని, వస్తువులని, వైభవాలని, చిన్నపిల్లలకి మేము ఆట వస్తువులు ఎలాగ ఇస్తామో అలాగే మాకు ఇచ్చావు. కానీ నువ్వు అక్కడ ఉండిపోవటం నాకు ఇష్టం లేదు. మీరేం చేస్తారు? మీరు రాకూడదు, భూమి మీదకి రాకూడదు. ఎందుకు రారు అంటే, తాను సృష్టించింది తాను స్వీకరించడు, అదే భగవంతుడు. మీకు ఎప్పుడైనా సరే ఒక్క టీచర్ అయినా సరే ఇలా ఉంటే చాలు, బ్రహ్మబాబాలాగా. ఎవరైనా వచ్చారంటే వాళ్ళ మనసును కానీ, వాళ్ళ బుద్ధిని కానీ, వాళ్ళ తనువుని కానీ మనం ఉపయోగించుకోకూడదు. ధనాన్ని కానీ, సంబంధ సంపర్కాలు కానీ. అంచేత ఆ ప్రిన్సిపల్లో ఉంటారు కాబట్టి ఆయన జన్మ తీసుకోకూడదు, తీసుకోకూడదు కూడా ఆయన. అందుకు బాబా అలాగా అనేక రకాల గెలాక్సీలో ఉంటారు. ఇప్పుడు జపాన్ ఉందండి, 12 కోట్ల జనం అంట. మరి ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిందని జపాన్ అన్ని యాంగిల్లోని జనం తక్కువ,
ఆర్థికం ఎక్కువ, కొత్త కొత్త కనిపెట్టాలంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అక్కడ. మరి ఇండియా ఉంది అలాగ మరి లేదు. అలాగే 1,000,000 సౌర కుటుంబాలు, మినిమమ్స్ 1,000,000 చెప్పారు బాబా, ఇంకా మ్యాక్సిమం ఇంకా ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు అర్థం చేసుకోండి, అన్ని 1,000,000 లోకాలకి తండ్రి నీ దగ్గరికి వచ్చి చాలా అమాయకుడిగా నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకుంటావా ఈ ఒక్క జన్మ? నీకు అపారమైనటువంటి శాంతిని, సుఖాన్ని అన్నీ ఇస్తాను అని కోరుకుంటున్నాడు ఆయన. ఓకే, సరిపోతుందా? సెకండ్ పార్ట్ ఇంకా చెప్పాలా? ఈరోజు ఒక అన్నయ్య గారు కామెంట్ పెట్టారు, చాలా చక్కగా పెట్టారు ఆయన. నాకు ఈ డౌట్ ఉందన్నయ్య, ఎంతోమందిని అడుగుదాం అనుకున్నాను, నాకు 62 సంవత్సరాలు, నేను చాలా పూరు, ఆర్థికంగా చాలా భేదవాడిని, కానీ నేను భగవంతుడికి నెంబర్ 1 బిడ్డ అవ్వాలనేటువంటి ఆశతో నేను ఈ రోజు నుంచి పాత్ర అభినయిస్తానన్నారు ఆయన. చూసారా, ఎవరికి ఏం కావాలో బాబా మన ద్వారా ఇచ్చేస్తున్నారు. అప్పుడు నేను 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 అంటున్నానని మీరు అనుకోకండి, అసలు ఆ మాట రాకూడదు. కానీ నేను బాబాని అడిగాను, బాబా, శివబాబా, నాకు చాలా ఆనందంగా ఉంది బాబా ఈరోజు, నువ్వు అన్ని లోకాలకు అధిపతివా, నువ్వు అంత నిరంకారిగా మాకు వచ్చి జ్ఞానం చెప్తున్నావా తండ్రి? నీ గొప్పలు చెప్పుకోవట్లేదు, జ్ఞానం చెప్తున్నావు. ఒక ప్రైమ్ మినిస్టర్ మనకేమన్నా దగ్గర చుట్టమైతే ఎంత అహంకారంతో ఉంటాం, ఎంత గొప్పలు చెప్పుకుంటాం. కానీ నువ్వెవరో, మా ఆత్మకు జన్మనిచ్చిన పవిత్ర తండ్రివి నువ్వు. నీకు ఎన్ని లోకాలు ఉన్నాయి? 1,000,000 లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలకు అధిపతివా తండ్రి? చాలా ఆనందంగా ఉంది బాబా, చాలా సంతోషంగా ఉంది బాబా అని నేను బాబాతోటి అలాగ మనసుతో అనుభవం చేసుకునేవాడిని. మీకు ఒకసారి చూడండి, పేపర్లో వస్తాయి, భూగ్రహం లాంటిదే వేరే గ్రహం ఉంది ఇంకో చోటని చెప్తారు. సైన్స్ వాళ్ళు ఏమి చేయలేరు, బాబా సైన్స్ ముందు వీళ్ళు ఏమి చేయలేరు. కానీ బాబా వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకు కూడా కొద్ది జూజాగా ఇస్తారు, చంద్రమండలం వెళ్ళాలని అలాగా. కాబట్టి బాబాని అడిగాను నేను, పోన్లే బాబా, నీకు భార్య లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, సాధనాలు లేవు, అసలు ఏ ఎంటర్టైన్మెంటే లేదు, మాకు ఇచ్చిన ఎంటర్టైన్మెంటు ఆనందం నీకు ఏముందయ్యా? ఏమీ లేదు. కాబట్టి నువ్వు ప్రతి 1,000,000 సౌర కుటుంబంలో ఒక బాబా చెప్పారు, ఒక సౌర కుటుంబంలో అటండి 1,00,000 సంవత్సరాల వరకు సంగమయుగం రాదట. అక్కడ ఎలా ఉంటుందంటే అట, బాబా వాళ్ళు డిగ్రేడ్ అవ్వగానే వాళ్ళు వెళ్ళి సంగమయుగం జ్ఞానం చెప్తున్నప్పుడు వెంటనే కన్వర్ట్ అయిపోతారటండి, ఇంకేమి ఆలోచించరంట. అందుకు వాళ్ళకి ఆయుష్ కూడా చాలా అపారంగా ఉంటుందటండి. వాళ్ళ శరీరం యొక్క బలం, దాన్ని ఏదో అంటారు కదా, ఆ శరీరం ఎలా ఉంటుందట ఏంటండి, మనకంట చాలా అందమైన శరీరం ఉంటుందటండి. ఆరోగ్యం చాలా గ్రాండ్గా ఉంటుందట. ఆయుష్ అవసరమైతే మన లెక్క ప్రకారం చుట్టే 500 సంవత్సరాలు కూడా ఉంటుందని చెప్పారు బాబా. అంటే యావరేజ్ అని చెప్పుకొచ్చారు ఆయన. చూసారా, జపాన్లో ఒకటి కనిపెట్టారంటే మరి 222 దేశాలు కనిపెట్టినాయి, కనిపెట్టలేదు.
అలాగే ఒక్కొక్క సౌర కుటుంబానికి ఒక విశేషత ఉంటుంది బిడ్డ అని చెప్పారు బాబా. ఓకే బాబా, మంచిది, చాలా హ్యాపీ. నాకు నా తండ్రి ఇంత గొప్ప బిజీగా తన జీవితాన్ని ఆ సంగమయుగంలోకి వెళ్ళి ఆ పిల్లలే నా పిల్లలు, ఆ మాతలే నాకు తల్లులు, ఈ కన్యలే నాకు కూతుర్లు, ఈ కుమారులే నా కొడుకులని ఆనందపడిపోయేటువంటి భాగ్యవంతుడు ఆయన. అర్థమైందా? అప్పుడు నేను బాబాను ఒక ప్రశ్న వేసాను. ఏమనంటే, బాబా, నాకు చాలా ఆనందం వేస్తుంది బాబా, ఇంత గొప్ప తండ్రివి నువ్వు, ఏ ఫీజు కూడా తీసుకోకుండా మాకు జ్ఞానం చెప్తున్నావు. 60-70 సంవత్సరాల ముసలి మాతల్ని అమాయక మాతల్ని, చదవటం కూడా రాని మాతల్ని, చెవులు కూడా సరిగ్గా వినపడలేని మాతల్ని బాబా నా బాబా నా బాబా అంటే స్వర్గం తీసుకొచ్చేస్తున్నావయ్యా. ఏమి చదువు ఇది? అమాయకులంటే నీకు ఇష్టమా? నువ్వు కూడా అమాయకుడు కాబట్టి అని నాకు ఆనందం వేసిన తర్వాత నేను బాబాను ఒక ప్రశ్న అడిగాను. బాబా, నాకు సత్యయోగం వద్దు, ఎందుకంటే నువ్వు ఉండవు. కృష్ణుడు ఉంటాం, కృష్ణుడు రాజ్యంలోకి వెళ్తాం ఏదో నెంబర్ కింద. ఆయన ఎవరో దేవత, నువ్వెవరో దేవుడు. రోజు రోజుకి ఆయుష్ తగ్గిపోద్ది, ప్రాప్తి తగ్గిపోద్ది. కాబట్టి బాబా, నువ్వు ఏ సౌర కుటుంబంలోకి వెళ్తావో అక్కడ సంగమయుగంలో నన్ను జన్మనివ్వండి బాబా అని అడిగాను నేను. ఇక్కడ సంగమయుగం అయిపోయింది, సత్యయుగం వచ్చేస్తుంది. ఆయన ఇంకో సంగమయుగం, ఎక్కడ బోల్డ్ సంగమయుగాలు ఉంటాయి ఆయనకి. రోజుకు ఒకటి కాదు, రోజుకి ఎన్నో సంగమయుగాలు ఉంటాయి ఆయనకి. బాబా, నాకు అక్కడ జన్మనిస్తావా? ప్రతి సంగమయుగంలో నీతో ఉండే జన్మలు ఇవ్వండి బాబా అని బాబాని అడిగాను నేను. ఇప్పుడు మీ నాన్నగారికి, ఒరే నేను ఇలా మెడ్రాసు, కంచి, కాళహస్తి అన్నీ చూసి వస్తానురా, నువ్వు జాగ్రత్తగా ఉండంటే ఆడు ఏమంటాడు? నాన్నగారు నేను వస్తానండి, నన్ను చూపించరా కొంచెం, నేను వస్తానంటే ఏమంటాడు తండ్రి? ఫోన్లే అయితే దా అంటారు. అటువంటి భోళనాథుడు మన శివబాబా. బాబాని అడిగాను, బాబా నాకు మళ్ళీ 5,000 సంవత్సరాల వరకు కాపాడవు నువ్వు, కనపడవు నువ్వు, కాపాడవు నువ్వెవరో నాకు తెలియదు, కాబట్టి నీ వెంట నేను ఉంటాను, నాకు ప్రతి సౌర కుటుంబంలో సంగమయుగంలో వేయంటే అప్పుడు బాబా ఒకటే చెప్పారు, ఓకే అయితేనే నీకు ఆ పాత్ర ఉంది కాబట్టి నీకు ఆ సంకల్పం వచ్చింది, డ్రామాలో ఫిక్స్ అయింది కాబట్టి. కానీ అలా రావాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ నా అంతిమ జన్మలో నీకు ఇచ్చిన లోన్ విషయంలో ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, సిరి సంపదలు కానీ, వస్తు వైభవాలు కానీ అర్పణ చేశారన్నారు. నాకు తెలియకుండానే అర్పణ చేయించేశారు కదా. జ్ఞానంలోకి వచ్చిన 2వ సంవత్సరంలో 3వ సంవత్సరం లెమ్మించేశారు బాబా, వైద్యం మానిపించేశారు. భార్య పిల్లల్ని కూడా ఆయన సెలెక్ట్ చేసి వేసుకున్నాడు యజ్ఞంలో. నా పిల్లలు కాదే, కార్యార్థం వేసుకున్నారు. ఓకే బాబా, మరి నువ్వు అలాగే వేసేసుకున్నావు కదా అంటే మంచిది. మరి ఇప్పుడు నువ్వు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నీకు అనేక బ్రాహ్మణ పరివారం నీ దగ్గరికి వస్తారు, నేను పంపిస్తాను. వాళ్ళు ధనం ఇస్తారు, నీకు బంగారం ఇస్తారు, వెండి ఇస్తారు,
మనసులో మా అన్నయ్య మంచోడు అంటారు, నాకు మంచి సోదరుడు దొరికాడని ప్రశంసిస్తారు నిన్ను. నాకంటే ఎక్కువ ప్రశంసలు నీకు వస్తాయి, నువ్వు కంటికి కనపడతావు కాబట్టి. అవన్నీ కూడా నాకు అర్పణ చేసి అన్నారు బాబా. అర్థమైందా? అంతిమ జన్మలో మనకి ఇల్లు ఇచ్చారు బాబా, అన్నీ 2-3 సంవత్సరాల్లోనే మొత్తం వలిసేశారు. డైనింగ్ టేబుల్ కూడా అమ్మించేశారు బాబా, అవన్నీ మీకు తెలుసు. మళ్ళీ ఏం చెప్పారు ఆయన, ఇవన్నీ అమ్మిన తర్వాత మళ్ళీ నీకు అన్నీ వచ్చేస్తాయి ప్రత్యక్ష ఫలాలుగా. ఆ ప్రత్యక్ష ఫలాన్ని నువ్వు స్వీకరించకుండా ఉంటే నిన్ను ఇంకో సౌర కుటుంబంలో వేస్తాను, నేను తీసుకెళ్తాను సంగమయుగంలో, నా ప్రతినిధిగా ఉంటామన్నారు బాబా. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నాను ఇదంతా? దైవశక్తి అద్భుతం, శివబాబా శక్తి. అప్పుడు నేను బాబాని అడిగాను, బాబా నేను తప్పకుండా అలా చేసుకుంటాను, మళ్ళీ నువ్వు ఇచ్చింది కూడా నేను నమ్మేసుకుంటాను. ఎవరైనా నన్ను పొగిడినా కానీ మనసులో బాబా బాబా అని నేను వాళ్ళకి చెప్తాను. వాళ్ళకి చెప్పినా కూడా నువ్వే బాబా అంటే అది నీకు మనసు ద్వారా అర్పణ చేసేస్తాను. షిరిడి సాయిబాబా ఎలాగా సబ్కా మాలిక్ అన్నాడో. కానీ 100% నేను చేయలేను బాబా. మరి 100% చేయలేను కదా అంటే బాబా అన్నారు, పర్వాలేదు కొంత కన్సెషన్ నేను ఇస్తానులే, ఆ నెంబరు నువ్వు ఇలా చేయన్నారు. అంతే. నేను ఇప్పుడు ఈరోజు అమలాపురంలో అమ్మేసాం, ఇక్కడ ఇచ్చారు. 10 సంవత్సరాలు హౌసింగ్ బోర్డులో నేల మీద పడుకున్నాం. 2 గదులు, ఒక లక్కలకి మాకోటి ఒక కిచెన్ ఉండేది. 10 సంవత్సరాలు పాత్ర అభినయించాం. ఇప్పుడు మనకి కోటి పుస్తకాలకి ఎనలేని డబ్బు బాబా ఇస్తున్నారు, సేవాదారులు వస్తున్నారు, వాళ్ళందరినీ ఆయనకి అర్పితం చేసేస్తున్నాను నేను. అన్నయ్య నువ్వు ఆ ఏరియా చేసుకోండి, ఈ ఏరియా చేసుకోండి అని చేసేస్తున్నాం. ఒక పెనుకొండని ఒక ఊరి నుంచి ఒక అన్నయ్య 200 బుక్కులు పంపన్నయ్య, నేను సేవ చేసుకుంటానన్నా. బ్యాగ్ 700 పంపించాం ఆయనకి. ఆయన డబ్బులు ఇస్తారని కాదు, అక్కడ సేవ చేసే వాళ్ళు కావాలి, మనకి డబ్బులు ఎవరో ఒకరు ఇస్తున్నారు కదా. అదే చెప్పారు బాబా అక్కడ. నువ్వు ఇంత త్యాగం చేసిన తర్వాత నీకు స్టూడెంట్స్ వస్తారు, బ్రాహ్మణ పరివారం వస్తారు, వాళ్ళ మనసును కానీ, వాళ్ళ ప్రశంసను కానీ, వాళ్ళ బుద్ధిని కానీ, వాళ్ళ శరీరాన్ని కానీ నీ స్వయం సుఖానికి ఉపయోగించుకోకూడదు, ధనాన్ని కానీ అన్నారు బాబా. నేను మ్యాక్సిమం ఉపయోగించను, నాకు భగవంతుడు డ్రామాలో అలా పాత్ర ఫిక్స్ చేశాడు కాబట్టి. అప్పుడు చెప్పాడు బాబా ఏమనంటే, నీకు ప్రతి జన్మలో వేరు వేరు సౌర కుటుంబాల్లో ఉంది, 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది, నీకు డ్రామాలో ఫిక్స్ అయిపోయింది అది అని చెప్పారు బాబా. థ్యాంక్ యూ బాబా అనుకున్నాను. దానికి ఏం చెప్పారు అండి, భక్తి మార్గంలో కథ ఉంది. మీరు ఆంజనేయులే, నేను ఒక్కనే కాదు. రాముడికి అవతరణ సాలించిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఆంజనేయుల్ని నీకేం కావాలో కోరుకో అంటారు. అప్పుడు సీతాదేవి ఏం చేస్తుందంటే ఒక హారం తీసి, చాలా ఖరీదైన హారం, నా గుర్తుగా నీకు ఈ హారం ఇస్తున్నాను, నువ్వు ధరించని చెప్తుంది ఆవిడ. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలిసిన, పెద్ద సభది, ఆ సభలో ఒక పూసని కొరికి పక్క పాడేస్తాడు. నారదుడు వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత బహుమతి ఇచ్చిన హారాన్ని ధరించకుండా కొరికి పక్కన పాడేస్తున్నాడు, అవమానం చేస్తున్నాడని అడిగితే అందులో ఆయన ఏం చెప్తాడు తెలిసిన, ఈ పూసలో, ఈ హారంలో కూర్చోబడిన పూసలో రాముడు ఎక్కడ కనపడలేదు, నామం కనపడలేదు, రాముడు కనపడలేదు. అంచేత రాముడు లేని నాకు ఈ పూస
రాముడు నామం లేనటువంటి ఈ పూస నాకు వద్దని చెప్పి హారాన్ని ఆ పెద్ద సభలో కింద అడతాడు. అంటే దాని అర్థం చెప్పారు బాబా. 16,108 మాలలో కూడా నాకు అవసరం లేదు, నువ్వే కావాలి, బాబాయే కావాలి, శివబాబా అనే దాన్ని గుర్తని చెప్పారు బాబా. అప్పుడు రాముడు నువ్వేం వరం కావాలో కోరుకోమంటాడు ఇతన్ని. ఆయన ఏమంటాడంటే నీ పాదాల చెంతుంటే చాలు అంటాడు. అప్పుడు రాముడు ఏమంటాడంటే నీకు ఏదైనా ఆపద వస్తే నన్ను పిల్లు అంటాడు ఆయన. ఈయన అలా ఆలోచిస్తాడు ఆంజనేయులు, వెళ్ళిపోతున్నాడని, అవతరణ సాలించి వెళ్ళిపోతున్నాడు నన్ను వదిలేసాను, బాధగా ఉంటుంది అతనికి. అప్పుడు రాముడు ఏమంటాడంటే అసలు నీకు ఆపదే రాదంటాడు. నువ్వు నా వెంట ఉంటావు కాబట్టి నీకు ఆపదే రాదంటాడు ఆయన. అంటే ఇతను మళ్ళీ భగవంతుడి సంగమయుగం ఎక్కడుందో అక్కడ తీసుకెళ్ళిపోయి జన్మనిచ్చేస్తాడు. అక్కడ మళ్ళీ బాబా. అందుకే మనకి ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థ పేరేంటి? ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం. మనకెక్కడో కోనసీమలో కోనలో దూరంగా ఉన్న దాంట్లో చిన్న వ్యాపార వ్యవహారాలు చేసుకునే దాంట్లో, వైద్యం చేసుకునే దాంట్లో మనల్ని ఎన్నుకుని శివపరమాత్మ జ్ఞానయోగ మందిరం అని పేరు పెట్టుకుని ఇంత కోటి పుస్తకాల సేవ, ఒక్కొక్క వాణిని పీల్చేసి అందులో సారం తీసేసి నేను తాగేసి మీకు లైవ్ ద్వారా మిమ్మల్ని తాగించేస్తున్నాడు అంటే వండర్ఫుల్ డ్రామా అన్నమాట ఇది. నాకు చెప్తున్నారు బాబా, మొత్తం వాణిల సారం అంతా కూడా నువ్వు త్వరగా చెప్పే టైం లేదు, ఇంకా నా పిల్లలందరికీ చెప్పాలి, అందుకే నీకు తాగించాను నేను, వాళ్ళ చేత నువ్వు తాగించాలని చెప్పారు బాబా. అర్థమైందా? అంచేత బాబా ఏం చెప్పారంటే అందుకే వాణిలో చూడండి, వాణిలో ఉంది అంతిమలో వైష్ణవిదేవి దగ్గర హనుమంతుడి దగ్గర క్యూ ఉంటుంది, డే బై డే ది క్యూ ఇంక్రీజెస్ అన్నారు బాబు. అంటే హనుమంతుడు ఎవరో? భగవంతుడు చెప్పిన వాక్యంలో ఆజ్ఞని తీసుకుంటాడు, ఆజ్ఞాకారి, నమ్మకదారి. ఆజ్ఞలో ఉంటూ కూడా భగవంతుని నమ్ముతాడు, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా నమ్ముతాడు. విశ్వాసపాత్రుడు. ఎంత విశ్వాసం అంటే అంతిమలో చెప్తారు చూడండి, ధర్మరాజు కూడా కుక్క వెంట ధర్మరాజు వెంట స్వర్గం వెళ్ళిందని చెప్తారు. కుక్క అంటే నిజం కుక్క వెళ్తుందేంటి? అది విశ్వాసం గల ఆత్మలో. ధర్మాత్ముడైనటువంటి పరమాత్ముడి దగ్గర విశ్వాసంగా ఉన్న దాన్ని గుర్తన్నమాట అది. అర్థమవుతుందా? అంచేత బాబా ఏం చెప్పాడు లాస్ట్నే, సెకండ్ కృష్ణుడు, థర్డ్ కృష్ణుడు ఎవరి దగ్గర ఉండదు క్యూ, హనుమంతుడి దగ్గర వైష్ణవదేవి దగ్గరే ఉంటుంది అన్నాడు. వైష్ణవదేవి అంటే ఎవరన్నారు? వైష్ణవదేవుడు అంటే జ్వాలారూపి తపస్య ఆత్మ అని చెప్పారు బాబా. అంటే నిరంతరం తపస్సులో ఉంటుందన్నమాట ఆవిడ. ఆ తపస్సు ఎలా ఉంటుందంటే జ్వాల, పెద్ద జ్వాల. ఓఎన్జీసీలో ఏదైనా కింద బ్లాస్టింగ్ జరిగితే ఎంత సౌండ్ వచ్చేసి జ్వాల వస్తుందో అంత అగ్ని జ్వాల, యోగ జ్వాల. ఆ యోగ జ్వాలలో ఈ పాపత ప్రపంచం అంతా కూడా, భ్రష్టాచార ప్రపంచం, అత్యాచార ప్రపంచం అంతా మారిపోద్ది. వాళ్ళిద్దరి దగ్గర క్యూ ఉంటుంది అన్నాడు బాబా. సెకండ్ కృష్ణుడి దగ్గర ఉంటుంది అన్నాడా? థర్డ్ దగ్గర ఉంటుంది అన్నాడా? వాళ్ళు చాలా రాయల్ ఫ్యామిలీ, కానీ వాళ్ళ దగ్గర ఉందా? లేదు. అందుచేత నేను ఎందుకు చెప్పానంటే, మీరు నన్ను కూడా చూడొద్దు, నేను ఇంత గొప్పవాడిని కూడా అనుకోవద్దు. మీరు ఆయనే గొప్పవాడు, ఆయన్నే చూడండి. ఆయన్ని మీకు అప్పచెప్తున్నాను. ఆయన శక్తిని గ్రహించండి. ముందు ఆయన శక్తిని ఎప్పుడైతే గ్రహించారో మీ మనసు ఆయన మనసుతో కలిసిపోద్ది. మనసు కలిసినప్పుడు అనురాగం అనే శక్తి ఉత్పన్నమవుద్ది. ఆ శక్తిలో త్యాగం చేయకుండా ఉండలేదు ఆత్మ. ఇప్పటి వరకు మీకు భగవంతుని పైపైన చూశారు మీరు, కానీ ఇంత లోతుగా మీరు అర్థం చేసుకోలేదు. ఆయన ఎవరో తెలుసా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కాబట్టి
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే న్యాయసమ్మతమైన డౌట్స్కి ఫోన్ చేయండి, కానీ కాంట్రవర్సీ సబ్జెక్టుగా ఫోన్ చేయకండి. భగవద్గీతలో ఎలా చెప్పారు, ఖురాన్లో అలా చెప్పారు. ఎప్పుడైతే బాబా వచ్చాడో ఖురాను భగవద్గీత పూర్తిగా పక్కన పెట్టేవలసింది మనం. అవి పట్టుకొచ్చి ఇక్కడ చెప్పకూడదు. వన్ బాబా నన్ను అదర్స్ అంటే ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు మనకి. అర్థమైందా? అందుచేత నేను కూడా మీ అందరికీ బాబా తరపుని వీడ్కోలు చెప్పేది ఏంటంటే, ఈ సంగమేఘం అయిపోయి మీరు స్వర్గం వచ్చేసిన తర్వాత కృష్ణుడి జన్మ తీసుకుని మనం అనుకున్నాం కదా, సత్యమైన వాళ్ళు మధువని వెళ్ళిపోతారు, తపస్సు చేస్తారు, ఆ తపశ్శక్తిలో భగవంతుడి పరిస్థితి చేసేస్తాడు. ఈ భూలోక పరిస్థితులు సూక్ష్మత పరిస్థితులు కలిసి అద్భుతమైన ప్రపంచాన్ని తీసుకొచ్చేస్తారు. 222 దేశాలు కూడా సాక్షాత్కారాల ద్వారా పావనమైపోతాయి అని చెప్పాను కదా. అంతవరకు బాబా మనల్ని ఉంచుతారు, మా కుటుంబాన్ని ఉంచుతారు తప్పకుండా. అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పోలు కాబట్టి మిమ్మల్ని ఎంతో మనసారా బాబా దగ్గర చేర్చేయటానికి నేను సాయశక్తులు కృషి చేస్తున్నాను. మీరు నన్ను కూడా మర్చిపోవాలి, నన్ను కూడా ప్రశంస చేయకూడదు. బాబా ఎంత మంచి పాయింట్లు చెప్పావు అంతే, అన్నయ్య ద్వారాను కూడా అవసరం లేదు మీకు. ఎంత మంచి పాయింట్లు అవసరమైతే ఇలా అనుకోండి. అన్నయ్యకి అప్పుడు చెప్పావు, ఇప్పుడు మాకు చెప్పావు, మేము నీ బిడ్డలమే. అతను తప్ప నేను కూడా జ్ఞాపం రాకూడదు నేను జ్ఞాపం రాకూడదు. ఎవరైనా అక్కయ్యలు అన్నయ్యలు ఎవరైనా బాబాయ్ పిల్లలు అవగుణాలు మురికిలో స్నానం చేస్తున్నా కూడా వాళ్ళు కూడా జ్ఞాపం రాకూడదు. ఆ మురికిని అంటించుకుంటున్నా కూడా ఆ మురికిని కడగడానికే మీరు కృషి చేయాలి తప్ప భలే జరిగింది అని కూడా అనకూడదు. అంత స్టేజ్ రావాలి మనకి. అర్థమైందా? అంచేత మనకి అన్నీ స్పష్టంగా కనపడిపోతాయి ముందు ఎవరు అవగుణాలతో ఉంటున్నారో, ఎవరు పనికి వచ్చేవాళ్ళు, ఎవరు కులానికి కలంకం తెచ్చారో, ఎవరు ఈశ్వరి కులానికి ప్రఖ్యాతి తెచ్చారో, ఎవరు ఈశ్వరుని ప్రత్యక్షం చేశారో, ఎవరు ఈశ్వరుణ్ణి డిసర్వీస్ చేశారో అన్నీ ప్రత్యక్షమైపోతాయి. కానీ మన స్థితి ఎలా ఉండాలంటే, అవన్నీ ఒక వాహనంలో వెళ్తున్నప్పుడు సైడ్ సీన్స్ లాగా వదిలేసి, బాబా వెళ్ళిపోతున్నావా తండ్రి, ఇంక మాకు మళ్ళీ 5,000 వరకు కనపడవా, శివబాబా వెళ్ళిపోతున్నావా, అక్కడి నుంచి మమ్మల్ని చూస్తావు కానీ మేము చూడలేం కదా బాబా, మాకు స్వర్గం ఇచ్చేసి మరిపింప చేసేసి వెళ్ళిపోతున్నావా తండ్రి, ఆ తపనలో ఉండాలి మరి. అర్థమైందా? ఆ తపనే మీకు తపస్సు, ఆ తపస్సే మీకు త్యాగం, ఆ త్యాగమే మీకు హృదయపూర్వక నిస్వార్థ ఆత్మిక తండ్రిని పరిచయం చేసే భావంతో కూడిన సేవ. అర్థమైందా? మరి సహృదయంతో ఇది నాకు బాబా చేసిన అనుభవం మీకు చెప్పాను. సహృదయంతో స్వీకరించి మీరు అతని శక్తిని రోజు మననం చేసుకోండి. 1,000,000 లోకాలకి యజమాని అయినా పైన కనపడుతున్న నక్షత్రాలన్నీ ఒక సూర్యుడా, దానికి దూరంలో ఒక గెలాక్సీ ఉందా, ఆ గెలాక్సీలో ఒక భూమి భాగంలో సృష్టి ఉందా, మన భూభాగంలో ఎలాగైతే జపాన్ ఉంది, మనం వెళ్ళగలుగుతాం ఇప్పుడు జపాన్, మన సిటీ దాటి వెళ్ళాం మనం, అంత మాత్రం లేవంటే మనం ఒప్పుకుంటావా? ఒప్పుకోం కదా. అంచేత అంత అద్భుతమైన తండ్రి, అంత ఆస్తి గల తండ్రి, అంతమంది పిల్లలు గల తండ్రి, అన్ని 1,000,000 లోకాలకు అధిపతి గల తండ్రి నీకు వచ్చి, బిడ్డ ఈ ఒక్క జన్మ నాకు సహాయం చేస్తావా, ఈ సృష్టి పాడైపోయింది, వాతావరణం పాడైపోయింది, ద్వాపరయుగం నుంచి మీ ఆలోచనలన్నీ కూడా సృష్టిని పాడు చేసుకొచ్చేసినాయి, ఈ ఒక్క జన్మ మళ్ళీ నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేస్తావా, అంతిమ జన్మ లోన్ ఇచ్చాను, లోన్ కట్టేస్తావా, నువ్వు శరీరం ఈశ్వరుడి సేవలో ఉపయోగిస్తావా,
ధనాన్ని నాకు ఇస్తావా? నీ భోగోగులన్నీ నా భుజస్కంధాల మీద పెట్టేస్తావా? నీ భారం అన్నీ కూడా ఇంకొక భుజం మీద పెట్టేస్తావా? నేను నిన్ను ముందు నడిపిస్తాను అని ప్రాధేయపడుతున్నాడు ఆయన. ఆర్డర్ ఇవ్వట్లేదు, ప్రాధేయపడుతున్నాడు. ఆ ప్రాధేయపడిన తర్వాత ఆర్డర్ చేస్తాడు. ఇప్పుడు ఆర్డర్లోకి వచ్చేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తాడు తెలిసిన? నిర్ణయం చేసేస్తాడు. కాబట్టి చాలా అదృష్టవంతులు ఎవరో ఉన్నారు మీరంతా అదృష్టవంతులే. ఎంత రీసెర్చ్ చేసినా ఇంత లోతు తెలియనటువంటి వాళ్ళకి మనసులో క్లారిటీ ఇచ్చారు బాబా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, సర్వంతర్యామి అంటారు ఆయన్ని. కోటి లోకాలు కూడా ఒకేసారి చూడగల శక్తి గలవాడు ఆయన. కోటి లోకాల్లో పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడ సంగమం వస్తుందో అని అలా పరంధామం నుండి చూసేయగలవాడు ఆయన. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పరంధామం నుండి పంపించేయగలడు శక్తి కిరణాలు. ఇంకా లోతుగా చెప్పాలంటే మీకు ఎలాగైతే మీ అరిచేతిలో ఒక సెల్ ఫోను వరల్డ్ అంతా దాంట్లో చూపించేస్తుంది కదా, చూపించిందా లేదా? అలాగే అంత గొప్ప అద్భుతమైన తండ్రి మీ ఇంటిని శివాలయం చేసుకోండి. ఒక మూలని జ్యోతి స్వరూపాన్ని పెట్టుకోండి. ఒక వాణి బుక్ పెట్టుకోండి. ఒక డబ్బా పెట్టుకోండి. ఆ జ్యోతి స్వరూపం ఏంటి? గుళ్ళో విగ్రహం మూల విరాట్. ఆ వాణి బుక్ ఏంటి? నీ ఆత్మోన్నత కోసం ఒక ఔషధం లాంటిది. ఆ డబ్బా ఏంటి? అనేక ఆత్మల పాప భారాన్ని మోసేటువంటి డబ్బా అది. కలియుగంలో ధనానికి ఉన్న ప్రాధాన్యత జ్ఞానానికి లేదు. ఆ ధనం ఎప్పుడైతే వేసారో వాళ్ళ పాపం భస్మైపోద్ది. ఆ డబ్బా ఎందుకు పెట్టమన్నారు బాబా? నీళ్ళే శివాలయం చేసుకోమని ఎందుకన్నారు? సెంటర్ కూడా అక్కర్లేదు. నువ్వు అక్కడ నీకు పునాది ఇచ్చేసింది. నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు పుట్టిల్లది. వాళ్ళందరికీ నేను చాలా ప్రాప్తిని ఇచ్చేసాను. ఇక్కడే వాళ్ళ రాజ్యభాగ్యాన్ని అనుభవిస్తున్నారు. రేపు నువ్వు నీ స్థలాన్ని నువ్వు యోగశక్తితో నింపుకోవాలి అని ప్రాధేయపడుతున్నాడు. ఇంకా మిమ్మల్ని అందరినీ లాక్డౌన్ కూడా ఎందుకు పెట్టాడో? 3 నెలలు అలవాటు అయిపోద్ది అనుకున్నారు. మరి అలవాటు చేసుకోండి. ఆయన పైనుంచి చూశాడంటే ఈ భూలోకంలో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా శివాలయం అయిపోయిందా? ప్రతి ఇంటికి ఒక కిరణం పంపాలా? నా బిడ్డలు ఇంతలా తయారైపోయారా? ఆహా, ఓహో అనుకుని ఆయన సంతోషపడాలి. అంతేగాని పెళ్లి చేసిన తర్వాత కూతురు నాకు వద్దు నాన్న, మీరిద్దరు అమ్మ నాన్న కావాలని వదిలేసేస్తే ఎలా ఉంటుంది? అది అసలు డ్రామాలో రూల్ ఉంది అలాగా. అలాగే ఇంక మన అంతిమ శ్వాస వదిలే వరకు ఇంక సెంటర్కేనా? వ్యక్తంలోంచి అవ్యక్తం వెళ్ళవా మనం? మన ఇల్లు శివాలయం చేసుకోమా? చేసుకోవాలి. చేసుకుంటేనే మీకు మీ ఇంట్లో వాళ్ళు కూడా మారిపోతారు. ఒక్క వాణి పైకి చదువుకోండి, మీరు వాణి పైకి చదవండి, మీరు ఇంట్లో కూర్చుని బలైపోతారు. మీ బిడ్డలు అందరూ బలైపోతారు. ఎందుకంటే అమలాపురంలో నాకెంతో తపన అందరికి వినిపించేయాలని. నా దగ్గర డబ్బులు కూడా ఉండేవి కావు, స్థిరాస్తి అంటే ఉండేది. బాబా నాకు మైకులో చెప్పాలని ఉంది అంటే బాబా పవర్ఫుల్ మైక్ కొనిపించారు, యాంప్లిఫైయర్. డబ్బు లేదు నా దగ్గర. కొత్తది కొనాలంటే ఆ రోజుల్లో 6,000 7,000. ఆ షాప్కి వెళ్తే ఆయన అన్నాడు, బాబు ఒకళ్ళు కొనుక్కున్నారు,
వాళ్ళ బ్రాహ్మణులు తల్లిదండ్రులు తిట్టారంటే నువ్వు పురోహిత్యం చేసుకోకుండా ఇవన్నీ ఎందుకని చెప్తే అతను అమ్మేమన్నాడు. ఇది 5,000 రూపాయలు, కానీ 1,500 వస్తే చాలు అమ్మేమన్నాడు అతను. అంటే నిజంగా నా దగ్గర 1,500 ఉంది అప్పుడు. మీరు ఆశ్చర్యపోతారు. నా జీవితంలో ప్రతి అడుగు, ప్రతి శ్వాస, ప్రతి సంకల్పము బాబా నడిపించాడు. బాబా ఒక శక్తికరణ నా ఆత్మలో పెట్టాడు. బాబా అనుకున్నాను. పైన 4 స్పీకర్స్ కట్టాను, యాంప్లిఫైర్లో చెప్తున్నాను. ఇలాగే ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో యూట్యూబ్లో అలా యాంప్లిఫైర్లో చెప్తుంటే అండి, మొత్తం తూర్పు 2 కిలోమీటర్లు, దక్షిణం, ఉత్తరం, పడమర కలిసి 2 కిలోమీటర్లు వెళ్ళిపోయి తెల్లారుజామున 4 గంటలకి. లైన్ క్లియర్గా ఉంటుంది కదా, పవర్ఫుల్ మైక్లు యాంప్లిఫైర్. అప్పుడు అలా చెప్పేస్తున్నాను నేను. మళ్ళీ ఏం ఆశించట్లేదు. ఇక్కడ రావాలని కూడా నేను ఎవరు రావాలని కూడా ఆశించట్లేదు. మధుబని వెళ్ళాం, 2 నెలలు అక్కడ ఉండిపోయాం. చెప్పాను కదా ఎపిసోడ్లో. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి, బాబు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న, నువ్వు వాణి చెప్తుంటే మేము ఎంతో థ్రిల్ అయిపోయేవాళ్ళం. ఏం జరిగిందమ్మా అన్నాను నేను. ఒక ఆవిడ ఏమని తెలిసిందండి, నేను మోటార్ సైకిల్, నా కొడుకు మోటార్ సైకిల్ బాగు చేసుకుని జీవనోపాధి నడుపుకుంటాడు బాబు, అతను నాకు కూడా తెలుసు. తెల్లవారుజాముని పాలు వస్తాయి నాకు 5 గంటలకి. ఆ టైంకి నేను లెగిస్తాను. నువ్వు కరెక్ట్గా 5 గంటలకి జ్ఞానం చెప్తున్నావు. ఆ పాలు పోసి అతను వచ్చినప్పుడు చెంబు పట్టుకొచ్చి, నేను పాత్ర పట్టుకొచ్చి అక్కడ పెడతాను. ఈ జ్ఞానం వింటున్న తర్వాత లోపల పాత్రకి వెళ్ళి తెచ్చొచ్చే లోపల ఏ వాక్యం వెళ్ళిపోద్దామని ఆ పాత్ర అక్కడే పెట్టుకుని ఆ పాలు అతను నాకేం మాట్లాడేందుకు పోసి వెళ్ళిపోమని చెప్పాను నేను. అంత గొప్ప జ్ఞానం చెప్పావు బాబు నువ్వు, ఏమైపోయావు అన్నది ఆవిడ. ఓహో బాబా, నీ జ్ఞానంలో ఎంత శక్తి ఉంది బాబా. నీ జ్ఞానము ప్రపంచంలో ఇలా మైకులు పెట్టేసి చెప్పేస్తే పావనం అయిపోతారా బాబా అనుకున్నాను. అదొకటి. 2, ఒక రాజులు ఆవిడ చాలా ఘోష గలవారన్నమాట వాళ్ళు. ఆవిడ తెల్లారుదామని బయటకు వచ్చేసి ఈ వాణి ఉంటుంది. భర్త ఏం చేశాడంటే, ఎందుకు నువ్వు తెల్లారుదాం లేస్తున్నావు, ఆ పడి మీదకి వెళ్తున్నావు ఏంటి అంటే, ఇలా జ్ఞానం వింటున్నానంటే ఒప్పుకుంటాడో ఒప్పుకోడని ఆవిడకి బాబా ఏమి టచింగ్ ఇచ్చారు తెలిసిందండి. ఏమీ లేదండి, తెల్లారేటప్పటికి నాకు పని మనిషి మానేసినట్టుంది, మరి మనకు తెలియదు ఆ విషయం. తెల్లారేటప్పటికి ఈ వాకులు తొడాలంటే అందరు ఎదురుగుండా నాకు సిగ్గేస్తుందో, తెల్లరగట్లేదు తుడిసేస్తున్నానని చెప్పి తుడుస్తున్నట్టు నటించి వాణి అనేసిరంట ఆవిడ. ఆవిడ చెప్పింది నాకు విషయం. అప్పుడు బాబా చెప్పాడు అనమాట, ది సెంటెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ కంటైన్స్ ఎసెన్స్ బట్ ఆల్సో పవర్ అని. వేరే భగవద్గీత ఈ సెంటెన్స్ హ్యావింగ్ ఓన్లీ ఎసెన్స్ బట్ నో పవర్ అన్నాడు. అంటే అర్థం అయిందా మీకు? బాబా ఇంగ్లీష్లో చక్కగా చెప్పారు నాకు. అప్పుడు ఇంగ్లీష్ పని చదువుకున్నాను కదా. నా వాక్యము వాయుమండలంలోకి వెళ్ళిందంటే శక్తి ఉంటుంది, ఆ శక్తి వాళ్ళ ఆత్మలోకి వెళ్ళిపోద్దని చెప్పాడు. అదే భగవద్గీతలో ఏముంటుందంటే సారం ఉంటుంది కానీ శక్తి ఉండదు అన్నాడు బాబా. నా వాక్యంలో సారం ఉంటుంది, శక్తి ఉంటుంది అన్నాడు. ఆహా బాబా, ప్రపంచం అంతా కూడా ఇలా చెప్పేస్తే బాగుండు అనుకునేవాడిని నేను. ఓకే, అక్కడికి మళ్ళీ మొదలెట్టామన్నమాట. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత చెప్తుంటేనే చెప్తుంటే ఒకసారి కానిస్టేబుల్ వచ్చాడు. ఏమండి మీరు ఏకంగా గట్టిగా చెప్పేస్తున్నారు, స్టూడెంట్స్ పరీక్షలంట వాళ్ళు గొడవ పెడుతున్నారు అన్నారు. నేనేం చేశానంటే సర్లే కొంచెం స్లో చేద్దాంలే అన్నాను. నేను పైన చెప్పేవాడిని, స్టైల్లో ఉండి వాళ్ళు కింద ఏలేసి కేకేసారు, ఏమంటే ఒకసారి బయటికి రండి అని. ఏంటని వెళ్తే ఇలా చెప్తున్నారు, సర్లే వాల్యూమ్ తగ్గింతానులే అన్నాను. అని ఏం చేసినాను బాబా, మీరు పరీక్షల సమయంలో స్టూడెంట్స్ కంప్లైంట్ పెట్టారు, మంచిది, కానీ మీరు నేను చెప్పేది 15-20 నిమిషాలు, ఆ 15-20 నిమిషాలు మీరు వాక్యాలు వింటే మీకు పరీక్షలో ఏదైనా ఒక ప్రశ్న సమాధానం రాకపోతే
మీకు ఇక్కడ టైం వేస్ట్ అయింది కాబట్టి ఆ టైంలో ఓ శివపరమాత్ముడా నాకు దీని ఆన్సర్ రాలేదు అని మీరు అనుకుంటే మీకు ఆన్సర్ చెప్పేస్తాడు బాబా. ఆ నమ్మకం పెట్టుకోండి. ఎంతకొద్ది 15-20 నిమిషాలు చెప్పుకోండి అంతే. అంటే చెప్పేసి నేను వదిలేసి నా పని నేను చేసేసుకున్నానండి. మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ రాలేదు, ఏమి రాలేదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనం నమ్రత కలిగి ఉండాలి. వంగిపోవాలి, ఎక్కడికక్కడ అహంకారం రాకూడదు. మనకు వెళ్ళి కొలిది అహంకారం వచ్చేస్తుంది. నేను టీచర్నని, నేను ఇన్ఛార్జినని చెప్పాడు కదా బాబా. సెంటర్ నేను తయారు చేశానని, సెంటర్ని ఇల్లు కట్టించి ఇచ్చానని, ఇలా తెలియకుండా ఆయన మర్చిపోతాం. ఆయన ఇచ్చే గిఫ్ట్లు జ్ఞాపకం వచ్చేస్తాయి మనకి. అవి మనం సొంతం అనుకుంటాం. ఆ విశేషతలు కూడా మనమే అనుకుంటాం. ఆ విశేషతలు కూడా ఆయన ఇచ్చాడు మనకి. డొనేషన్ చేశాడు ఆయన, లోన్ ఇచ్చాడు మనకి. అర్థమైందా? కాబట్టి ఎందుకు చెప్పాను ఇది? మీ పిల్లలకి నేను ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ సెంటర్కి వెళ్ళలేదు నేను. ముసలిలోనే వానేనలేదు నేను. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను? నీ ఇంట్లో ఒక 3 అడుగుల స్థలంలో జ్యోతి స్వరూపాన్ని పెట్టుకుని చక్కగా యోగం చేసుకుని ఆ వాణిని పైకి చదువుకుంటే నీ పిల్లలు బెడ్రూమ్లో ఉన్న పిల్లలైనా సరే తెల్లారుజామున 5 గంటలకి లేదో సాయంత్రం 7-7:30కో ఒక్క వాక్యము ఒక్క ఆత్మకి పడిందంటే అనేక జన్మల పాపం భస్మైపోతుంది. నువ్వు వాళ్ళని కేకేసి కూర్చోమని చెప్పక్కర్లేదు. నువ్వు నీ పని నువ్వు చేసుకో, ఇంత దర్శాలు. డ్రైవర్ ఏం చేస్తాడు? ఎంతోమంది నిద్రపోతారు నైట్ ఎక్స్ప్రెస్లో, అందరూ నిద్రపోతారు, కానీ అతను నిద్రపోతాడా? అంచేత నువ్వు భావాత్మని జ్ఞాపం చేసుకుంటున్నావు. నీ ఇల్లు శివాలయం అయిపోయింది. నువ్వు గ్రేటెస్ట్ పోదర్ అయిపోయావు పరమాత్ముడికి. ఆ పక్కన భక్తులు అంటే వాళ్ళు, నీ కొడుకు, కూతురు, భార్య, పిల్లలు ఎవరైతే జ్ఞానం రాలేదో వాళ్ళ భక్తులు అంటే వాళ్ళు ఒక్క వాక్యం పడేటప్పటికి ఆహా భగవంతుడి పాయింట్ ఇదా అనుకుంటారు. అందుకే వాళ్ళ చేత డబ్బులు కూడా వేయించుకోండి, డిబ్బి పెట్టుకో, నీ ఇల్లు శివాలయం చేసేసుకో. శివుడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. మరి బాబా ఎంతమంది చేస్తారో ఏం చేస్తారో చూస్తారు బాబా. తర్వాత ఎలా చేయించాలో ఆయనకు బాగా తెలుసు. ఎలా చేయించారో కఠినంగా చేయించాడు కదా. నీ జాతి కఠినంగా చేయించాడు అనుకోండి, నీకు ప్రాప్తి ఉండదు. గుర్రాన్ని రేవు దగ్గర తీసుకెళ్తాం నీళ్ళు తాగుతుందేమో అని. అది దాహం అయితే తాగుతుంది, దాహం లేకపోతే తాగదు కదా. అలాగని చెప్పి మనం దాన్ని కొట్టం కదా, తీసుకొచ్చేస్తాం. అంటే దాహం ఉండాలి. భగవంతుడు కావాలని దాహం కావాలి. భగవంతుడు కావాలి, శివబాబా కావాలి, శివబాబా ప్రాప్తి కావాలి, శివబాబా స్నేహం కావాలి, శివబాబా అని అందరూ తెలుసుకోవాలి. ఈ దాహము ఎంత తీరకూడదు మనకు అంతిమ శ్వాస వరకు కూడా. సమయం చాలా విందు. మరి ఈ సాకార లోకంలో సమయాన్ని కూడా చూడాలి కాబట్టి మీళ్ళని శివాలయం చేసుకోండి. ఇదంతా నా అనుభూతి సంబంధించినటువంటి విషయం. కానీ శివాలయం చేసుకోమన్నది వాణిలో కూడా ఉంది. ఏ పిల్లలు ఏ దాంట్లో స్వతంత్రం ఉన్నారో దాంట్లో సహయోగం చేయమన్నది కూడా వాణిలో ఉంది. వాణిలో పాయింట్ వాణిగా చెప్తున్నాను, అనుభూతి పాయింట్ అనుభూతిగా చెప్తున్నాను. రెండు కలపట్లేదు నేను, కలపకూడదు కూడా. లేకపోతే మన్మత్తం మిక్స్ అయిపోద్ది అక్కడ. అలా చెప్పకూడదు. చేసుకుంటారు కదా, మీరు పూజారులు కదా, ఆయన మీ ఇంట్లో మూల విరాట్ కదా, మీ ఎలవెలుపు కదా, మీ ఇంటి యజమాని కదా, మీ ఇంటికి కాపలాగా ఒకడు ఉంటాడు కదా. యేసుక్రీస్తువులతో అంటారు చూడండి, నా గుమ్మం దగ్గర కాపరని. అలాగే బాబా కూడా మీ ఇంటికి కాపరిగా అయిపోతాడు. మీ పిల్లల్ని ఏదో రూపంలో సహయోగం చేసేసుకుంటాడు. మళ్ళీ ఏమైనా ఉంటే కన్నా విషయాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్స్ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా న్యాయసమ్మతమైన డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఫోన్ చేయండి. నేను తప్పకుండా దానికి ఆన్సర్ ఇస్తాను. కానీ అక్కడ శాస్త్రాలు ఇక్కడ శాస్త్రాలు, అక్కడే అయ్యో చెప్పారు ఇక్కడే చెప్పారు, అది కరెక్ట్ అని మీకు నమ్మకం ఉంటే అయ్యో కరెక్ట్ చేసుకోండి, నన్ను అడగకండి. ఏం శాస్త్రాలు నాకు తెలియదు, నాకు జరిగింది నేను చెప్పాను. కాబట్టి ఆయన ఏమన్నాడు, అంతిమలో వైష్ణవదేవి దగ్గర హనుమంతుడి దగ్గర క్యూ ఉందని ఎందుకు చెప్పాడు? నేను అనుకుంటాను సెకండ్ కృష్ణుడు ఏమైపోయాడు?
పోనీ ఫస్ట్ కృష్ణుడు అంటే పైన ఉన్నాడు, సెకండ్ కృష్ణుడు గొప్పవాడే కదా, థర్డ్ గొప్పవాడే కదా, మరి వాళ్ళ దగ్గర క్యూ ఉండాలి కదా. అప్పుడు చెప్పారు బాబా, ప్రతి దేశంలో అంబాసిడర్ అని ఒకరు ఉంటారు, అలాగా ప్రతి సౌర కుటుంబంలో సంగమయుగంలో ఈ ఉన్న వీళ్ళకే డ్రామా ఎండ్ అయిపోద్దని చెప్పారు బాబా, వీళ్ళ ద్వారానే. అర్థమవుతుందా? మన దేశంలో ప్రతి దేశంలో అంబాసిడర్ అంటారు, అక్కడ ఉంటారు. అక్కడ మన ఇష్టం చేసేయటానికి ఉండదు, వాళ్ళందరికి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. అలాగే భగవంతుడి ప్రతినిధులు మనం. ఎవరో హనుమంతుడు, వైష్ణవదేవి, వాళ్ళిద్దరే యజ్ఞాన్ని సంపూర్ణం చేయటానికి. అర్థమైందా? కాబట్టి మీరు 16,108 మాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది చెప్పారు బాబా. కాబట్టి చాలా ఆనందమైన విషయాలు, ఆదిలో జరిగిన అద్భుతాలు మళ్ళీ అంతిమలో మీరు ఆనందిస్తారని రిపిటేషన్ చేశారు బాబా. మైకులు అలా చెప్పించారు. వాళ్ళందరూ కూడా సెంటర్కి రాలేదు, యోగం చేయలేదు, ఆహార విహార నియమాలు లేవు, మధువనం చూడలేదు, నన్ను కూడా చూడలేదు. జస్ట్ ఆ కార్యార్థం ఆ విషయం చెప్పడానికి వచ్చారు, వెళ్ళిపోయారు. అంటే భగవంతుడు వాక్యము ఇప్పుడు యూట్యూబ్లో పంపిస్తున్నామంటే ఒక్కొక్కరు అంటున్నారు, అన్నయ్య అలా చెప్తుంటే కంటెంపరీ ఆనంద బస్పాలు వస్తున్నాయి, ఏదో రేస్ వచ్చి మా హృదయంలో ఉంటున్నాయి అన్నారు. ఆదిలో చేసింది ఇప్పుడు అంతిమంలో చేస్తున్నాడు మహానుభావుడు. హై టెక్నాలజీలో పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఎంతమందికి 2 కిలోమీటర్లే వినపడేది, ఇప్పుడు అమెరికా కూడా వెళ్ళిపోతుంది అవసరమైతే. అంచేత నేను బాబాతో ఏం చెప్పుకున్నానంటే, నేను ఎవరిని అడగను ఏ గ్రూపులో ఆ గ్రూపులో ఇవన్నీ నాకేమీ తెలియదు, నాకు గ్రూపే తెలియదు, నువ్వే నాకు గ్రూపు, నువ్వే ఎంచుకో ఎవరు చెప్పుకోవాలో. ఈ జ్ఞానం ఇటువంటి అభిలాష ఉన్నది, ఎవరికి అభిలాష ఉందో ఎవరికి చెప్పించుకుంటావో నువ్వు చెప్పించుకో. నేను ఇంకొకరిని అడగటువంటి గ్రూపులో ఏమని, నువ్వే పెద్ద గ్రూపు, నీకే పెద్ద గ్రూప్ ఉంది అని బాబాతో సంకల్పం చేస్తాను. బాబా చూసుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం చక్కగా అడగండి, ఏం పర్వాలేదు, నేను ఖాళీగానే ఉంటాను. ఇప్పుడే మనకి సేవ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఖాళీగా ఉంటాను. మీరు స్వచ్ఛమైన మనసుతో ఫోన్ చేసి న్యాయసమ్మతమైన కోరికల్ని అంటే డౌట్స్ని మనసులో ఉంచుకోకుండా బాబా నా చేత చెప్పింటారు, క్లారిఫై చేసుకుని మీరు ఇంకా అనేక మందికి ఉన్నత చేయటానికి మీ తనువుని, మనసుని, బుద్ధిని, సర్వ సంబంధాలని, ధనాన్ని, ఆస్తి ఐశ్వర్యాల్ని, సిరి సంపదలన్నింటినీ కనీసం 35% అయినా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి 16,108 మాల్లోకి వచ్చేయండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. శివబాబా ఆదిలో జరిగింది అంతిమలో చాలా ఔన్నత్యంతో అనేక ఆత్మలకు చెప్పిస్తున్నందుకు నీ రుణం, ముఖ్యంగా ఈ యజ్ఞంలో ఉన్న మమ్మల్ని ఈ యజ్ఞం నిమిత్తం చేసిన మేమెవ్వరం కూడా మీ రుణం తీర్చుకోలేం బాబా, తీర్చుకోలేం. మీ అలా రుణంలో ఉండటమే మాకు మంచిది కదా బాబా. రుణానుబంధం ఉండటం వల్లనే మేము ఇక్కడికి వచ్చాము, నిన్ను ప్రత్యక్షం చేసుకుంటున్నాం. మీకు నాకు రుణం తీరిపోయింది అనుకోండి, ఇంకా మిమ్మల్ని ప్రత్యక్షం చేసుకోవడానికి 5,000 సంవత్సరాలు పడుతుంది. రుణం ఉందనుకోండి, ఇంకో సౌర కుటుంబంలో వేస్తాం. అంచేత ఈ రుణాన్ని తప్పకుండా అంతిమ జన్మలో ఇచ్చిన వాళ్ళందరికీ, యజ్ఞానికి నిమిత్తం చేసిన చాలా ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా రుణం ఉండేలాగే వరదానం ప్రసాదించి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.